నీ పరిస్థితులన్నీ పక్కన పెట్టాయి, దేవునితో ఒంటరిగా గడుపు. ఎంతగా పోరాడాలో అంతగా పోరాడు. పోరాడి 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 ప్రభు జవాబు ఇచ్చేంత వరకు ఆయన యొక్క ఒడిలో ఒరిగిపో. నీ మోకాలను చూసి, నీ కన్నీళ్ళు చూసి, నీ గుండెల్లో ఉన్న వేదన చూసి, నా దేవుడు చూసి చూడనట్లుగా, అంటినట్లుగా, ముట్టినట్లుగా ఉండే దేవుడు కాదు. ఈరోజు దేవుడు నన్ను ఏడిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. లేదు లేదు లేదు, నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. భయంకరమైనటువంటి అప్పులతో ఒక వ్యక్తి మునిగిపోయాడు. వచ్చిన జీతం చాలక తిప్పల పడుతూ ఉన్నాడు. పిల్లలకు సరి అయినటువంటి బట్టలు కొనలేక, స్కూల్ ఫీజు కట్టలేక, ఇంటద్దె కట్టలేక నరకయాతను అనుభవిస్తున్నాడు. ఆ వ్యక్తి నేను కూడా చనిపోతే బాగుండు అనుకున్నాడు. చనిపోయే ముందు అతడు తన ఇంటి తలుపులు 2 మూసుకుని నిలువాంటి మోకాళ్ళు ఉండి 7 రోజులు అలాగే ప్రార్థనలు ఉండిపోయాడు. ఇక చావో రేవో తేల్చుకుందామని అలాగే ఉండిపోయాడు. అలాగే ఉండిపోతే 7వ రోజు అయింది. కాస్తంత రూమ్లో నుండి బయటకు వచ్చాడు. సెల్ ఫోన్ స్విచ్ ఆన్ చేశాడు. ఆన్ చేస్తే అప్పులు ఇచ్చేవాడు పదే ఫోన్ చేస్తున్నాడు. ఇతడు ఎత్తటానికి ధైర్యం చాలట్లేదు. మొత్తం దేవుని మీద భారం వేసి ఆ అప్పులోకి ఫోన్ చేస్తూ ఉంటే, ఫోన్ ఎత్తుతూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసా? మొన్న మీ మావయ్య గారు మీ అప్పులు తీర్చేశాడు, మీరు నిశ్చింతగా ఉండండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బ్రతికించే వాక్యం మన దగ్గర ఉంది. మీరు నా మాటలు విని ఎడల మీరు బ్రతుకుతారు. ఆయన మాటలు వినండి. ఆయన మాటలు మిమ్మల్ని బ్రతికిస్తాయి, మీలో నిరీక్షణను పుట్టిస్తాయి. ఆయన మాటలు చావు దాకా వెళ్ళినటువంటి మిమ్మల్ని వెనక్కి లాగుతాయి.